హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ మూత్రపిండాల వ్యాధులతోటి అంటే ఈ మూత్రపిండాల రాళ్లతో వ్యాధులతోటి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా పెరగడం వల్ల కానివ్వండి, లేదా మనం తాగే వాటర్ తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఈ మూత్రపిండాల యొక్క పనితీరు అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఫిల్టర్ అనేది తగ్గిపోవడం వల్ల లోపల ఎక్కువగా వ్యర్థాలు పేరుకుపోయి అవి చిన్న చిన్న రాళ్ల రూపంలో తయారవుతూ మూత్రనాళాలకి అడ్డుపడుతూ ఉంటాయి. సో దీనివల్ల కొద్దిగా బ్యాక్ పెయిన్ లాంటివి రావడం, మూత్రంలో నొప్పి, మూత్రంలో మంట లాంటివి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఈ మూత్రపిండాల్లో రాళ్లను వాటంతటా అవే చిన్న చిన్నగా కరిగిపోయి ముక్కలుగా అయిపోయి మూత్రం ద్వారా బయటికి పంపించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ చిట్కా చాలా మందికి అందుబాటులో కూడా ఉంటుంది. అయితే ఈ చిట్కా తెలుసుకునే ముందు చాలా మంది కూడా కొన్ని ఇంట్లోనే మనం రెమెడీస్ చేసుకుంటూ ఉండాలండి. ఎక్కువగా వాటర్ తీసుకోవాలని ఏ డాక్టర్ అయినా కూడా అదే చెప్తాడు, నేను కూడా అదే చెప్తాను. అధికంగా వాటర్ తీసుకున్నట్లయితే అధికంగా ఎక్కువగా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మూత్రపిండాల గోడలకు పట్టుకొని ఉన్నటువంటి ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూత్రం ద్వారా కొద్దిగా బయటికి వెళ్ళిపోతుంటాయి. మూత్రపిండాల పని ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం తీసుకున్న వాటర్ అనేది శుద్ధి కాక దాని యొక్క వ్యర్థాలు అనేవి అందులోనే ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా నీరు తీసుకోవాలి, ఎక్కువగా యూరిన్ కి వెళ్తూ ఉండాలి. సో ద్వారా వాటి పనితీరు కూడా మనకు మెరుగుపడుతూ ఉంటుంది. చాలా మంది కూడా వీటికి మామూలుగా లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదంటే నానా రకాల మందులు, ఒకవేళ సమస్య ఎక్కువైతే ఆపరేషన్ దాకా కూడా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉంటారు. డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉంటారు. సో ఈ మూత్రపిండ రాళ్ల కోసం ఎంతో మంది వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నేను చెప్పే ఈ చిట్కాను కనుక మీరు ఒక నెల రోజుల పాటు కనుక మీరు క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే ఇలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్లను మనం పూర్తిగా కరిగించుకోవచ్చు. రెండు చెప్తానండి చిట్కాలు, అద్భుతమైన చిట్కాలు రెండు చెప్తాను. మీకు ఏది వీలైతే అది అందుబాటులో ఉన్న చేసుకోండి. దీనికి మొదటి చిట్కా వచ్చేసి ఉత్తరేణి అండి. ఉత్తరేణి చెట్టు దాదాపు అందరికీ తెలిసిన చెట్టే, అందరికీ అందుబాటులో ఉండే చెట్టు. ఈ ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లను తీసుకొని రావాలండి. గుర్తుపెట్టుకోండి, ఆకులు కాదండి, ఏవి కాదు, వేర్లను తీసుకురావాలండి. శుభ్రంగా కడిగండి. కడిగి వేర్లను మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి దాన్ని మెత్తగా దంచి రసం తీయాలి. చాలా అంటే చాలా మెత్తగా దంచి మంచిగా రసం తీయాలి. అట్లీస్ట్ ఒక 2 చెంచాల రసం. ఈ 2 చెంచాల రసాన్ని ఉదయం పూట పరిగడుపునే మనం తాగుతూ ఉండాలి. ప్రతిరోజు 2 చెంచాల రసాన్ని ఉదయం పూట పరిగడుపున తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మనకు మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్ళు అంటే క్రమక్రమంగా చిన్న చిన్న ముక్కలుగా కరిగిపోయి వాటంతా అవే బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన చిట్కా. ఉత్తరేణి వల్ల ఇంకొక లాభం కూడా, ఉత్తరేణి వల్ల ఒక్క లాభం ఏంటంటే చాలా రకాల లాభాలు కూడా ఉన్నాయి. అయితే ఉత్తరేణి వల్ల మరొక అందరికీ అందుబాటులో అంటే అందరికి ఉపయోగపడే ఇంకొక లాభం ఏంటి అని అంటే చివుర్ల వాపులు కానివ్వండి, పళ్ళ దంతాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల కానివ్వండి, లేదంటే పళ్ళు కదలడం కానివ్వండి, పళ్ళలో నుంచి రక్తం రావడము, చిగుర్ల వాపు, అన్ని రకాలైనటువంటి దంత సమస్యలకు ఈ ఉత్తరేణి చెట్టు యొక్క వేరు కాదండి, వేరు వదిలిపెట్టేసండి. ఇంకా కాడ ఉంటది కదండి, ఆ కాడను మనం ఇప్పుడు వేప కాడలాగా ఎట్లా అయితే పళ్ళు తోముకుంటామో ఈ ఉత్తరేణి చెట్టు యొక్క కాడలతో కూడా మనం పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే ఇవి పిప్పి పండుతో సహా ఈ పళ్ళలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించి దంతాలకు మంచి బలాన్ని, చిగుర్లకు మంచి బలాన్ని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా వేపతోటి తోముతూ ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. వేపకు బదులుగా ఇప్పుడు మీరు ఉత్తరేణిని ఉపయోగించి చూడండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. సో ఇంకా అదే విధంగా మనకు కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను తగ్గించే మరొక అద్భుతమైన చిట్కా, దీనికి కొండపిండి చెట్టు అండి. కొండపిండి చెట్టు అనేది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కొండపిండి చెట్టును సమూలంగా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి లేదా కచ్చపచ్చగా దంచి ఒక 1/2 లీటర్ నీటిలో వేసి నిదానంగా మరగనివ్వండి. సరిపడా మోతాదులో వేసుకోండి, ఎక్కువ తక్కువైనా ఏం కాదు. నిదానంగా మరిగిన తర్వాత 1/2 లీటర్కి వచ్చిన తర్వాత ఆ నీటిని వడబోసుకొని ఉదయం రాత్రి 2 పూటల ఆ 1/2 లీటర్ని సగం చేసుకొని ఉదయం అయితే పరిగడుపున గోరువెచ్చగా చేసుకొని తాగండి. రాత్రి అయితే అన్నం తిన్న గంట తర్వాత మళ్ళీ అవే నీటిని తాగుతుండండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక కేవలం 30 రోజుల్లోనే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ పలిగి మూత్రం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ కొండపిండి అంటే చాలా మంది సిటీలో ఉంటాం సార్, మాకు ఈ కొండపిండి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, మేము అవన్నీ చేసుకోలేము, మాకు అంత వీలు కాదు అనుకునే వారికి కొండపిండి చూర్ణం కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుందండి. ఇప్పుడు కొండపిండి చూర్ణాన్ని తీసుకొని వచ్చి దాన్ని కూడా ఒక 1/2 లీటర్ గ్లాసులో వేసి బాగా మరగనిచ్చి
చల్లారిన తర్వాత దాన్ని మనం కషాయం లాగా తీసుకుంటూ ఉండాలి. ఇలా కూడా తీసుకుంటూ ఉన్నా తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. కొండపిండి చెట్టు ఎస్పెషల్ గా కిడ్నీలో రాళ్ళను కరిగించి బయటికి పంపించడంలో దాన్ని మించినటువంటి చిట్కా అనేది మరొకటి లేదు. అండ్ యాజ్ యూజువల్ గా నేను చెప్పినట్టుగా అధికంగా వాటరు, అదేవిధంగా కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకుంటారు. కొన్ని ప్రాంతాలు, పల్లెటూరు ప్రాంతాల్లో నీర లభిస్తుంది. నీర అంటే తాటి చెట్టు నుంచి, ఈత చెట్టు నుంచి తీస్తారు కదా, ఈ నీర కూడా ఈ కిడ్నీలను శుభ్రపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలవాటు ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్ని అంటే స్టార్టింగ్ లో వచ్చేటువంటి ఈ నీరనే తీసుకోవాలి. అలా తీసుకుంటూ ఉన్నా కూడా మంచి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కిడ్నీలో రాళ్ళను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, అయినా కూడా ఒకవేళ సమస్య క్రిటికల్ గా ఉంది అని అనుకుంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించవచ్చు. మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు వాట్సాప్ చేయండి. దీని కొరకు కింద స్పోర్ట్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు అండ్ మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.